ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తోంది. పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఢిల్లీలో సగటు ఉష్ణోగ్రత ఇవాళ 4.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది సీజన్ సగటు కంటే 3.2 డిగ్రీలు తక్కువ. ఉత్తరాదిన పొగమంచు ప్రభావంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 60 విమానాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 22 వరకు ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యంత శీతల గాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, అసోం, మేఘాలయ, సిక్కింలోనూ 4-5 రోజుల పాటు పొగమంచు అలుముకుంటుందని, దీంతో రైళ్లు, విమాన రాకపోకలకు అంతరాయం వాటిల్లుతుందని అధికారులు భావిస్తున్నారు. హైవేలపై వాహనదారులు అత్యంత జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు. పశ్చిమ హిమాలయాల్లో హిమపాతం, ఉత్తర భారత్ మైదాన ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అలర్ట్ చేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు 5 రోజుల పాటు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. రేపు, ఎల్లుండి 2 రోజుల పాటు పంజాబ్లో, 22వ తేదీన పశ్చిమ ఉత్తరప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. వారం పాటు చల్లటి గాలులు వీచిన తర్వాత దేశంలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. వాయువ్య భారత్, మధ్య భారత్లోనే రేపటి నుంచి 3 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత, పొగమంచు ప్రభావం, ఐఎండీ హెచ్చరికలకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజు అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీతో సహా ఉత్తరాదిని మొత్తం పొగమంచు కమ్మేసింది. దాంతో జీరో విజిబిలిటీ, వాహనదారులందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు హైవేలపై వెళ్తున్నటువంటి వాహనదారులు కావచ్చు, లేదంటే ఇతర మార్గాల్లో వెళ్లేటటువంటి వాహనదారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. దట్టమైనటువంటి పొగమంచు ఒకవైపు, మరోవైపు చల్లటి గాలులు, పడిపోతున్నటువంటి ఉష్ణోగ్రతలు. దానికి తోడు ఢిల్లీలోనైతే కాలుష్యం కూడా తీవ్రంగా నమోదవుతుంది. సో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూడొచ్చు. ఏకంగా ఉత్తరాదిన అంటే హైవేల పైన కూడా రోడ్డు కనిపించేటటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ విపరీతమైనటువంటి పొగమంచు దట్టంగా అలుముకుంది. దాంతో విమాన రాకపోకలతో పాటు రైళ్ల రాకపోకలపైన కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తుంటే మరికొన్ని విమానాలను ఇప్పటికే క్యాన్సిల్ కూడా చేశారు. ఇంకోవైపు ఢిల్లీకి చేరాల్సినటువంటి రైళ్లు ఏవైతే ఉన్నాయో అవి గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులంతా ఎప్పుడెప్పుడు తమ గమ్యస్థానం వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరాదిన ముఖ్యంగా అయోధ్య కావచ్చు, లేదంటే హర్యానాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ఇంకోవైపు హిమాచల్ ప్రదేశ్, కులు మనాలి ఈ ప్రాంతాల్లో ఇప్పటికే మైనస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో జనం మాత్రం ఖచ్చితంగా ఈ కోల్డ్ వేవ్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. చలి నుంచి రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి స్పష్టం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఎవరైతే ముఖ్యంగా అంటే ఢిల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకైతే చలితో పాటు అదనంగా ఇప్పుడు ఒకవైపు పొగమంచుంటే ఇంకోవైపు కాలుష్యం కూడా తీవ్రంగా నమోదవుతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన ఒక్కో ప్రాంతంలో 400 పాయింట్లు నమోదవుతుంది. దాంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా ఉక్కిరి బిక్కిరవుతున్నారు. సో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ కోల్డ్ వేవ్ ముగిసేంత వరకు, కాలుష్యం తగ్గేంత వరకు కుదిరితే ఇతర ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి సైతం వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి
దేశ రాజధానితో పాటు ఉత్తరాది మొత్తం చలికి గజగజ వణుకుతుంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ.